జపాన్లోని మియాజిమా ఐలాండ్లో ఉన్న డైషియోన్ టెంపుల్ పరిధిలోని రికార్డో హాల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ హాల్లోని దాదాపు 1200 ఏళ్లుగా వెలుగుతున్న క్యోజు నోహి అనే పవిత్ర జ్యోతి ఉండేది. ఈ పవిత్ర జ్యోతిని బౌద్ధ సన్యాసి కుకై క్రీస్తు శకం 806 సంవత్సరంలో వెలిగించారని చెబుతారు. అప్పటి నుంచి అది ఎప్పుడూ ఆరిపోలేదని స్థానికులు విశ్వసిస్తున్నారు. బుధవారం ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో రికార్డో హాల్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. మంటలు సమీప అటవీ ప్రాంతానికి కూడా వ్యాపించాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఎటర్నల్ ఫ్లేమ్ కు మరో ప్రత్యేకత కూడా ఉంది. హిరోషిమా పీస్ మెమోరియల్ పార్క్ లో ఉన్న శాంతి జ్యోతికి ఇదే మూల జ్యోతి అని చెప్తారు. అణువాయుధాలు పూర్తిగా నశించే వరకు ఆ శాంతి జ్యోతి వెలుగుతూనే ఉంటుందని జపాన్ ప్రజలు విశ్వసిస్తారు. ఇప్పటికే జపాన్లో ఈ ఏడాది పలు చారిత్రాత్మక దేవాలయాలు, స్ట్రైన్లలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశ సాంస్కృతిక వారసత్వం ప్రమాదంలో పడుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.